భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు. ఒడిశాలోని సంబల్పూర్లో ఘటన. భార్యకు పెరాలసిస్, కటక్ తీసుకెళ్లాలన్న డాక్టర్లు, అంబులెన్స్కు డబ్బులు లేక రిక్షా తొక్కిన భర్త. నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవీయ కోణంలో ఎంత బాధ కలుగుతుంటుంది. ఉన్నోడి దగ్గరనే డబ్బు ఉన్నది, లేనోడి దగ్గర నిజంగా చిల్లి గవ్వలేదు. వాడు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే, వాడు కూడబెట్టుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం మీద అధిక డబ్బు ఖర్చు అవుతూ ఉంది. ఆ విధంగా పేదోడు నష్టపోతూ ఉన్నాడు. ఎందుకంటే తను కూలీనాలు చేసుకొని బతికి ఏదో పెళ్లి చేసుకొని ఒక్కరినో ఇద్దరినో కన్న తర్వాత వాళ్ళకైనా నేను సరిగ్గా చదువు చెప్పలేకపోతే నా లెక్క వాళ్ళు ఏడ బరువులు మోయాల్సి వస్తుందో అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పేద ఆయనకు వచ్చిన కష్టానికి నిజంగా ఇది ఎంత దురదృష్టకరం. 300 కిలోమీటర్లు రిక్షా దొక్కిన వృద్ధుడు అంటూ మనం నిన్ననే మాట్లాడుకున్నాము. ఎందుకు వృద్ధులుగా మారుతున్నారు, వృద్ధుల పరిస్థితి ఏంది ఈ రకంగా. రైట్. ఇప్పుడు ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడతారంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి, డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు ఒడిశాలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, అంటే ఒడిశాలో తిరిగా వైద్యాన్ని దూరం చేస్తాం, ఇట్లా ఇబ్బందులు పడాలని చెప్పేసి తెలంగాణలో కూడా చెప్తుంటారా? ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో అంబులెన్సులు దిక్కులేవండి. ఇప్పుడు మాట్లాడాలి ఎవరు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాలి, ముఖేష్ గారు మాట్లాడాలి. ఇంకోటి నాకు తెలిసి డబుల్ ఇంజన్ సీఎం మోహన్ గారు చెప్పండి, మీ డబుల్ ఇంజన్ సర్కార్లో మీ బీజేపీ కదా కేంద్రంలో అధికారంలో ఉంది, ఒడిశా రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ గారు ఎక్కడున్నారు? 300 కిలోమీటర్లు రిక్షా దొక్కుంటా దాఖల్లో పోతున్నాయంటే మీ వైద్య రంగం ఎంత అట్టడుగునుందో అర్థమవుతుంది. ఇదా మీ డబుల్ ఇంజన్ సర్కార్ తీరు? దవాఖాన పోనీకే గిన్ని తిప్పలు, పోతనే చచ్చిపోతట్టుంది ముసల్లి. కనీసం పేదోడికి వైద్యం అందియలేని మీరు ఏమన్నా డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పేసి డబ్బలు కొడుతుంటారు. ఇంతే, ఇది ఒక్కటే రాష్ట్రం కాదు, ఎక్కడైతే ఈ బీజేపీ పాలిస్తున్న అన్ని రాష్ట్రాలలో విద్య తర్వాత వైద్యం ఇవన్నీ దూరంగానే ఉంటాయి. ఎంతసేపు ఉన్న ఇళ్లకు మతం పేరు మీద కులాల పేరు మీద మంటలు పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, రెచ్చగొట్టాలి. ఎక్కడేం పంచాయతీ లేదో అక్కడ పంచాయతీలు సృష్టించాలి, ఓట్లు దండుకోవాలి. ఇలా పంచాయతీ అంతా ఇదే కదా. ఒకసారి మిత్రులారా, కింద మన మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, డబుల్ ఇంజన్ సర్కార్ని ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి మన వీడియో కింద కామెంట్ చేయండి. డబుల్ ఇంజన్ సర్కార్లో అది పరిస్థితి. డబుల్ ఇంజన్ సర్కార్ని మనం కోరుకుంటున్నా, ఎంతమంది కోరుకుంటున్నారు అనేది కూడా తెలంగాణలో కూడా రావన్నా మరి ఏంది మరి బీజేపీ, ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్లను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఏడి ఇప్పుడు మోహన్ చరణ్ గారు ఎటు వేయరు, తర్వాత ముఖేష్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎటు వేయరు, లేచిరోళ్ళు లేదు. ఇంకా క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.